హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లిటిల్ వరల్డ్. నేనైతే బోనాల ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. బోనాల ఫెస్టివల్కి 2 days బిఫోరే మా సైడ్ అయితే చాలా హడావుడి అయితే మొదలైపోయింది. ఇంకా మా సైడ్ అయితే 2 days బిఫోర్ నుంచే బోనాల ఫెస్టివల్కి ఇలా లైట్స్ డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మా సైడ్ అయితే బోనాలు ఫెస్టివల్ 1 day బిఫోర్ అయితే ఇలా ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఇంటి ముందు అయితే ఈ చెట్టు ఉంటుంది. ఈ చెట్టు పేరు అయితే దిర్శిన్ చెట్టు అంటారు. దీంట్లో అయితే నేను ఒకటి గమనించాను, ఇది సన్లైట్ వచ్చినప్పుడు మాత్రం లీవ్స్ విప్పుకొని ఉంటాయి, సన్లైట్ పోయినప్పుడు మాత్రం లీవ్స్ అనేవి ముడుచుకుపోయి ఉంటాయి. మళ్ళీ సన్లైట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు లీవ్స్ విప్పుకొని ఉంటాయి. ఈ ఇయర్ నేను అమ్మవారికి శారీ అయితే పెట్టాలని అనుకున్నాను. అందుకే నేను ఈ గ్రీన్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. ఇంకా రెడ్ కలర్ కూడా ఉంది, నాకైతే గ్రీన్ నచ్చింది, అందుకే గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాను. శారీ అండ్ బ్లౌజ్, ఇంకా బ్యాంగిల్స్ కూడా పెట్టాలని చెప్పేసి బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాను అమ్మవారికి. ఇంకా నేనైతే నెక్స్ట్ డేకి కావాల్సిన పూజ సామాన్లన్నీ అయితే తీసేసుకున్నాను. ఇంకా బోనాల రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే చూస్తే మైక్ అయితే మా ఇంటి దగ్గరలోనే ఉంది. ఇంకా సాంగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఫెస్టివల్ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇల్లు అయితే ఓట్ చేసుకొని మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంటి ముందు అయితే తడి క్లాత్తో తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ముగ్గు పెట్టడంలో నేనైతే అంత ఎక్స్పర్ట్ని అయితే కాదు, ఏదో నాకు వచ్చినట్లు పెట్టేశాను. బ్రష్ చేసుకొని టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా టిఫిన్ కోసం అయితే దోశలు వేసాను. ఇంట్లో అందరి కోసం అయితే దోశలు వేసేసాను. నా కోసం అయితే ఇలా కారపొడి వేసుకుంటే నాకు చాలా ఇష్టం. నేనైతే ఇలా వేసుకున్నాను దోశలు. ఇంకా మాకైతే బోనాల సందడి అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు. ఇంక నేనైతే గడపను ఇలా కడిగేసుకొని నీట్గా పసుపు రాసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను గడపకి. ఇంకా మాకైతే ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా కానీ మార్నింగే లేచి ఇలా గడపకైతే ఫస్ట్ పూజ చేసుకుంటాము. ఈరోజైతే ఫెస్టివల్ కాబట్టి నేనైతే ఒక స్వీట్ రెసిపీ చేశాను. ఈ రెసిపీ కావాలంటే నా ఛానల్లో లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, చూసేయండి. ఇంట్లో ఉన్న దేవుడి ఫొటోస్ని అన్నింటినీ తీసుకొని నీట్గా తుడిచేసి గంధం కుంకుమతో బొట్లు పెట్టేస్తాము నీట్గా. ఇంట్లో అయితే ఆవు దూడ బొమ్మలు ఉంటే మంచిదని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. కానీ ఇంట్లో ఉంటే మాత్రం చాలా పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది.
ఇంకా నేనైతే ఇంట్లో ఈరోజు ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. నేనైతే అమ్మవారికి తీసుకున్న శారీ, బ్లౌజు, బ్యాంగిల్స్ అయితే అమ్మవారికి పెట్టేసి అయితే వచ్చేసాను. ఎందుకో ఏమో తెలియదు కానీ అమ్మవారి టెంపుల్లో కొంచెం సేపు ఉన్నా కానీ ఆ ఉన్నంతసేపు ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా రైస్, చికెన్ కర్రీ అయితే వండేసుకొని తినేసాము. చూశారు కదా, అందరూ బోనాలు అయితే తీసుకెళ్తున్నారు మా సైడ్. ఇంకా టెంపుల్ దగ్గర కూడా చాలా రష్గా అయితే ఉంది. ఇక మీకైతే ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు, నువ్వెందుకు బోనం చేయలేదని చెప్పేసి. నేనైతే ఎప్పుడు బోనం చేయలేదు, ఇంకా ముందు ముందు చేస్తానేమో చూడాలి. ఇంకా బోనాల రోజు అయితే కంపల్సరీ వర్షం పడుతుంది అంటారు కదా, ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ అయితే నేను చికెన్ గీ రోస్ట్, రుమాల్ రోటీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రెసిపీ కావాలనుకుంటే నా ఛానల్లో లాంగ్ వీడియోని పోస్ట్ చేశాను, చూసేయండి. ఇంకా ఈవినింగ్ అయితే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. అమ్మవారి ఊరేగింపుకి పోతురాజులు కూడా వచ్చేసారు. ఇంక ఈ పిల్లలు చూసారా, చాలా చక్కగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు, భయం అనేది లేకుండా. బోనాలు అయిపోయిన నెక్స్ట్ డే అయితే ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డే కూడా ఇలా అమ్మవారిని ఊరేగింపుకి తీసుకొని అయితే వెళ్ళారు. ఇలా అందరూ అంబ్రెలాస్ తీసుకొని ఊరేగింపులాగా తీసుకెళ్లారు. ఈ సెలబ్రేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా మా సైడ్ అయితే బోనాలు సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మీకెళ్ళి ఎలా చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.